పాల దిగుబడిలో ఆ గ్రామం ఉమ్మడి చిత్తూరు జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. ఓవైపు వ్యవసాయ పనులు చేసుకుంటూనే మరోవైపు పాడి ఆవులను మేతకు ఆదాయం పొందుతున్నారు అక్కడి రైతులు. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పాడి ఆవులే పెట్టుబడిగా జీవనం సాగిస్తున్న ఆ రైతుల కష్టాలు తొలగిపోయాయి. వారి ఆదాయం కూడా రెట్టింపైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుంది శానంభట్ల. చుట్టూ పొలాలు, పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ ఊరు. ఊళ్ళోని ప్రతి ఇంట్లో కనీసం 2 నుంచి 8 ఆవులుంటాయి. వ్యవసాయంతో పాటు పాల అమ్మకం ద్వారా వారు అదనంగా ఆదాయం సంపాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా స్థానికంగా ఉన్న ప్రైవేటు డైరీలు లీటర్ పాలను 25 రూపాయలకే వీరి దగ్గర కొనేది. అలా వారు మోసపోయేవారు. కానీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమూల్ డైరీతో ఒప్పందం చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రైవేటు డైరీలు కూడా ఎక్కువ ధరకు పాలన కొనడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఆర్థికంగా తమకు ఎంతో మంచి జరిగిందంటున్నారు రైతులు. మేము పశువుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. మేము నిద్రలేసిన నుంచి 2 మనుషులకు అదే పని మాకు సరిపోతుంది. వాటికి దానాలు పెట్టుకొని మా పొలంలో సప్పగోసుకొచ్చుకొని వాటికి నాటి వేసుకోను సరిపోతుంది. మాకు పాల రేటు 36-37 వరకు వస్తుంది. 25-26 ఉంది. ఇప్పుడు అమూల్స్ డైరీ పెట్టిన తర్వాత రేట్లు వస్తుంది. మాకు 20 ఆవులు దాకా ఉన్నాయి. ఆవులు పాలు పిండి పోసుకుంటున్నాము. ముందంతా 10-20-30 రూపాయలు లోపలే వస్తూ ఉన్నింది. ఇప్పుడు 40 రూపాయలు వస్తుంది. బాగా మంచి రేటు. 100 లీటర్ల దాకా వస్తూ ఉన్నాయి. మేము సీఎం జగన్ సార్ వచ్చినాక బాగా రేట్లు పెరిగినాయి. బాగా పాలు పోసుకుంటున్నాము. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాము. బాగుండాము. ఆ ఆవుల ద్వారానే ఇంక బతికినంతకాలం బతకాల. చిత్తూరులో అమూల్ సంస్థతో మూతపడిన విజయ డైరీ తెరిపించడం వల్ల తమ కష్టాలు గట్టెక్కాయంటున్నారు పాడి రైతులు. లీటర్ ఆవు పాలకు 16 నుండి 20 రూపాయల వరకు అదనంగా పెరిగిందంటున్నారు వారు. 800 ఇప్పుడు మామూలుగా 2000 లీటర్ల పైన వస్తున్నాయి. ఇక్కడ అందరూ ఆవుల వల్లనే బతుకుతున్నారు. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరూ. ఇప్పుడు నేనే కూడా కావచ్చు, ఎవడైనా కానీ ఆవులతోనే బతుకుతున్నారు. దేని గురించి అయినా కానీ మెయిన్ మేము ప్రాసెస్లో అయితే అమూల్ డైరీ వల్లనే బతికినట్టు లెక్క. ఇప్పటికి జగనన్న వల్లనే నీకు అమూల్ డైరీ పెట్టినాకనే రేట్లు కూడా పెంచినారు. వాటి వల్లనే మేము బతికినట్టు లెక్క. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ లేకపోతే తక్కువ రేటుకే పాడిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేదంటున్నారు శానంభట్ల రైతులు. వైఎస్ఆర్సీపీ పాలనలో తమలాంటి నిరుపేదలకు ఎంతో మేలు జరిగిందని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.